హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను పండు మిర్చి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే అప్పటికప్పుడు తినడానికి ఈరోజే పండు మిర్చి తీసుకొచ్చారనమాట. అవి ఒక 15 పండు మిరపకాయలు మంచిగా కడిగి తొడిమెలు తీసేసి తుడిచి ఒక 10 మినిట్స్ ఆరబెట్టి ఆ తర్వాత పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే రెడీ టు ఈట్. ఇప్పుడు మనం కారం ఇడ్లీలోకి దోశలోకి చేసుకుంటాం కదా, అట్లా చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా. ఒక 15 పండు మిర్చి తీసుకున్నాను. ఇవి మంచిగా కడిగి తుడిచి ఉంచాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఎందుకంటే రెడీ టు ఈట్ అని చెప్పాను కదా, మనం ఎక్కువ రిస్క్ చేయకూడదు, తొందరగా చేసేసుకునేటట్టు అనమాట. పండుమిరపకాయలు వేసేస్తున్నాను. మిక్సీలో కట్ చేసుకున్నాను ముక్కలు, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. అంటే మెత్తగా చేసేయకూడదు, కచ్చపచ్చగా అనమాట. మిక్సీ చేసేసాను, చూసారా? ఇలా ఉండాలి, కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా వేసామనుకోండి బాగా మెత్తగా జారు జారుగా అయిపోతుంది. అందుకని పెద్ద పెద్ద ముక్కలు వేస్తే కచ్చపచ్చగా నలుగుతాయి అన్నమాట. అందుకని పెద్ద పెద్ద ముక్కలు వేసి ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. సింపుల్గా దీనికి ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ, పండుమిర్చి అనమాట. ఇంకేం అవసరం లేదు. పోపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. రెడీ టు ఈట్ లాగా వెంటనే తీసేసుకొని చేసేసుకొని తినేయాలన్నమాట. అంత బాగుంటుంది. అదే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. చూసారా? ఇప్పుడు మిక్సీ చేసేసాము. మళ్ళీ ఇప్పుడు సన్నగా తరిగైన ముక్కలు వేయచ్చు, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి కచ్చాపచ్చగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా ఎర్రకారం అంటారు కదా, మనం ఎండుమిర్చితో చేసుకుంటాం కదా, సేమ్ పండుమిర్చితో ఇలా చేస్తే అప్పటికప్పుడు దొరికే పండుమిర్చి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా. మనం ఎండుమిర్చి కారంతో తిన్న కారం చూడండి, కడుపులో మంటగా అనిపిస్తుంది. ఇది అంత అనిపించదు నాకు తెలిసి. చూసారా? అంతా మిక్సీ పట్టేశాను. తీసి గిన్నెలో వేసేసుకొని మనం పోపు వేసేసుకుంటున్నాం. ఆయిల్ వేసాను. నెక్స్ట్ దీంట్లో పప్పులు వేసుకుంటే బాగుంటుంది. నిల్వ పచ్చడి అయితే పప్పులు ఎక్కువ వేయము. ఇది రెడీ టు పచ్చడి కాబట్టి దీంట్లో మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతిపిండి లేకపోయినా ఇంగుతో వేసేసి పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు అక్కడక్కడ తినేటప్పుడు మనకు నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఉంటే కూడా వేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఇంకా బ్రెడ్ వేయించి దానికి రాసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము ఇది ఒక్కటే చేశాను ఈరోజు నేను అన్నంలోకి, ఇంకా ఏమీ లేదు. ఈ పచ్చడి తినేసి పెరుగు వేసుకొని తినేస్తాం. ఒక్క సాధకంతోనే చాలా టేస్టీగా మనం అన్నం అంతా తినేసేయచ్చు అనమాట. పోపు వేసేసాను. పచ్చడికి పోపు వేస్తేనే కదా టేస్ట్. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా పండుమిర్చి దొరికితే ఇలా చేసుకొని చూడండి, ట్రై చేసి చూడండి. నిలవ పచ్చడి వేరే అన్నమాట. ఇది అప్పటికప్పుడు 2 days 3 days ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కాబట్టి. నిలవ పచ్చడి కూడా నేను చేసి ఉన్నాను మా ఛానల్లో, చూడండి. లింక్ ఇస్తాను కింద. చూసారా? వేడివేడి అన్నంలోకి వేసుకొని తినేద్దాం. పండుమిర్చి కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.